కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో అందులో మనం సంరక్షణ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. సంరక్షణలో కూడా మళ్ళీ ఫారెస్ట్ అంటే ఏమి అవన్నీ కూడా మనము నేర్చుకుంటాం. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం ఒక దేశం కదా, ఇవన్నీ కూడా చెట్లు, ఇవి చెట్లు కదా, ఈ చెట్లతో నిండి ఉండేది ఫారెస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క చెట్టుని కొట్టేస్తున్నాం. ఒక్కొక్క చెట్టుని మనం ఏం చేస్తున్నాము కొట్టేస్తున్నాం. అంటే మన అవసరాల కోసం ఒక్కొక్క చెట్టుని మనం ఏం చేస్తున్నాము కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలాగే దీంట్లో ఉండే అనిమల్స్ కూడా మనము నాశనం చేసేస్తున్నాం. ఎప్పుడైతే చెట్లు లేవో అనిమల్స్ కూడా అక్కడ బతకవు, అన్ని వెళ్ళిపోతాయి. అలాగే ఒక్కొక్క చెట్టు వెళ్ళిపోయింది. అలాగే ఒక్కొక్క చెట్టు వెళ్ళిపోతే ఏమైపోయింది, ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఏర్పడింది, డార్క్ ప్లేస్ ఏర్పడుతుంది, ఖాళీ ఏర్పడుతుంది. సో ఇలా ఏర్పడిపోవడం మనం ఏమంటామంటే డీఫారెస్టేషన్ అంటాం. ఏమంటాము అడవి లేకపోవడం. అడవి లేకపోవడం అంటే ఏంటి? అడవి అనేది మామూలుగా సహజంగా ఏర్పడి ఉంటుంది కదా, సహజంగా ఏర్పడి ఉంటుంది. అంటే మనం ఏం చెట్లు దానికి నాటలే, ఆటోమేటిక్గా భూమి పైన ఇలాంటి ఆవాసము ఏర్పడి ఉంటుంది. ఎప్పుడైతే చెట్లు ఉంటాయో దాంట్లో రకరకాల అనిమల్స్ ఉంటాయి, రకరకాల అనిమల్స్. మన తిరుపతి అడవి ఉంది కదా, మన స్కూల్ పక్కనే అడవి ఉంది, అది శేషాచలం బయోస్ఫియర్ అంటాం. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ అంటాం. గవర్నమెంట్ దానికి ఫండింగ్ ఇచ్చి అడవిని రక్షించేలాగా చేస్తుంది. ఈ అడవిలో చాలా ముఖ్యమైనటువంటి చెట్టు ఏంటంటే రెడ్ శాండల్, ఎర్రచందనం. ఎర్రచందనం చెట్లు ఈ అడవిలోనే ఉంటాయి, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్లోనే ఉంటాయి. ఓకేనా? సో ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ చెట్లని రక్షించాలి. కానీ మనకు తెలుసు కదా, చేస్తాడు వాటిని అన్నింటినీ కట్ చేస్తాడు, కట్ చేసి దాని పెద్ద హీరోయిజం లాగా ప్రదర్శిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ రెడ్ శాండల్ దొంగలు ఎత్తుకొని పోవడం అనేది ఎక్కువ అవుతుంది. అలా రెడ్ శాండల్ కంప్లీట్గా ఆ ప్లేస్లో నుంచి వెళ్ళిపోతుంది, అక్కడ ఎక్కడ ఉండదు. సో వెళ్ళిపోయి ఇలాంటి ఖాళీ ప్లేస్ ఏర్పడుతుంది. అర్థమైంది కదా? అందువల్ల మనం ఏం చేద్దామంటే ఈరోజు మీరందరూ గ్రూప్లో డిస్కస్ చేసి, గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేసి ఫారెస్ట్ ఎందుకు లేదు, ఏమైపోతుంది ఫారెస్ట్, ఎందుకు ఫారెస్ట్ తగ్గిపోతుంది, ఆ ఫారెస్ట్ తగ్గిపోకుండా చూసుకోవాలంటే ఏం చేయాలా, ఒకవేళ ఫారెస్ట్ తగ్గిపోతే ఏమవుతుంది, ఏమేమి జరగవచ్చు మనకి అనేది చెప్పాలి. సో దానికంటే ముందు దీనికి ఒక టైటిల్ పెట్టి మనం కథ రాద్దామా? కథ కానీ రాద్దాం. ఏం టైటిల్ పెట్టాము? అడవి. ఇంకో టైటిల్ చెప్పండి. అడవి తప్పిపోయింది కూడా చెప్తామా? అడవి తప్పిపోయింది. తప్పిపోయిందంటే కనబడలేదు. నెక్స్ట్ అడవి కనబడలేదు కూడా చెప్తామా? అడవి కనబడుట లేదు. సో దీనిపై మీరు ఇప్పుడు కవిత కానీ కథ కానీ రాయాలి, లేదా ఒక చిన్న డ్రామా కానీ ప్లే చేయాలి, చిన్న డ్రామా కానీ. లేదంటే మోనో యాక్షన్ అంటాం, అంటే నేను అడవిని, నాలో చెట్లు చేమలు ఇవన్నీ ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నా దగ్గర ఎలుగుబంట్లు ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఇప్పుడు కనపడటం లేదు ఎందుకంటే మనిషి దాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్పాలి. ఓకేనా? ఈ టైటిల్స్ రాసుకోండి. నీవు లేని ప్రపంచం లేదు, నీవు లేకపోతే జంతువులు ఉండవు, మా మానవ జీవితాన్ని కోసం నిన్ను నరుకుతున్నాం, నువ్వు లేకపోతే ఆక్సిజన్ దొరకదు.